Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ ఆర్ఎస్. నిన్నైతే మేము ఫుల్ టైర్డ్ ఉన్నాం. సో దట్ మేము రూమ్ టూర్ చేయలేదు, ఇంకా ఎండింగ్ కూడా చెప్పలేదు. అందుకనే ఇప్పుడు ఈరోజు వ్లాగ్ చూడండి. ఈరోజు మీకు రూమ్ టూర్ కూడా చూపించేస్తాము. ఇప్పుడు మార్నింగ్ 7:30, 8 అలా అవుతుంది. మేము లేచేసి మా రిసార్ట్ మొత్తం ఒక టూర్ వేసేసుకొని అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ చేసే కానీ వెళ్తున్నాము. సో లెట్స్ గో. సో గైస్, రిసార్ట్ అయితే చాలా బాగుంది. మొత్తం బ్యాక్ వాటర్ రిసార్ట్ ఇదైతే కొమరకంలో. అండ్ ద వే హియర్ ఈజ్ వెరీ హెక్టిక్. ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతామంటే చాలా ట్రాఫిక్, చాలా నారో రోడ్స్. అసలు మన 10 కిలోమీటర్స్ రావాలంటే దగ్గర 25 minutes 30 minutes పడుతుంది. సో యూ హ్యావ్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ పేషెన్స్ ఉంటే ప్లేస్ వచ్చేదానికి వర్తే. సో మా విలాస్ అయితే ఇలా ఉన్నాయి. ఇట్స్ రియలీ గుడ్. ద విలా ఈజ్ రియలీ గుడ్. సో నేను రూమ్ టూర్ మళ్ళీ మీకు ఇంక్లూడ్ చేస్తా. సో ప్రజెంట్ అయితే మేము స్విమ్మింగ్ చేయడానికి వెళ్తున్నాము. అండ్ ద రూమ్ టూర్ ఈజ్ ఫ్రెష్ అయిన తర్వాత రూమ్ టూర్. ఓకే, సో లెట్స్ గో గైస్. ఇప్పుడైతే మన స్విమ్మింగ్ టైం అనమాట. మార్నింగ్ 8:30 అట్లా అయింది టైమ్. సింధు అయితే జస్ట్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది. అంటే ప్రాపర్ స్విమ్వేర్ ఉండాలి ఇక్కడైతే. సో అందుకని స్విమ్మింగ్ డ్రెస్ చేంజ్ చేసుకునేకి వెళ్ళింది. సో ఇఫ్ షీ కమ్ విల్ గో టు స్విమ్. నాకు స్విమ్మింగ్ రాదు బేసికలీ, బట్ వాటర్ అంటే కొంచెం ఇంట్రెస్ట్. సో స్విమ్మింగ్ చేసేసి లెట్స్ గెట్ స్టార్టెడ్. సింధు రావడమే ఆలస్యం గైస్. నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ వ్యూ అయితే ఇన్సేన్ ఉంది గైస్. స్విమ్మింగ్ పూల్ ఇయర్, రైట్ నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ బ్యాక్ వాటర్స్. సూపర్ అంటే సూపర్. సో లెట్స్ గో ఇఫ్ సింధు కమ్స్. ఓకే, సో లెట్స్ గో ఫర్ స్విమ్మింగ్. లెట్స్ గో. సో నెక్స్ట్ మా లొకేషన్స్ ఏవో మెరుగిన ఒకవేళ గెస్ట్ చేస్తే కామెంట్ డౌన్ చేయండి గైస్. ఎందుకంటే ఇట్ విల్ బి గుడ్. అండ్ ఇంకా మీకు కూడా మంచిగా వ్లాగ్ చేస్తాను. ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఆల్సో కదా, ఎప్పుడైనా ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే. సో దట్స్ వాట్ ఫర్ నౌ. లెట్స్ గో. హలో పీపుల్. సో మాదైతే స్విమ్మింగ్ అయిపోయింది. ఇక్కడైతే అప్పుడే ఎండ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మేము షికారా రైడ్ వెళ్తున్నాం. ప్లస్ అట్లనే బ్రేక్ఫాస్ట్ చేయలేదు మేము. ఇంకా అక్కడికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి షికారా రైడ్ వెళ్ళి, అండ్ ఇంకోటి ఏదో బర్డ్ సాంచురీ ఉందంట. సో ఈరోజు ప్లాన్ అయితే అది. సో లెట్స్ గో. హలో పీపుల్, ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. ఇక్కడ ఏదో దుబాయ్ హోటల్ అదేదో ఉంది, అక్కడికి వచ్చేసి ఇంకా ఆర్డర్ ఇచ్చాము. ఇంకా ఫుడ్ రాలేదు. సో కేరళ ఫేమస్ అప్పం ఆర్డర్ ఇచ్చాము మేము. సో సో గైస్, మాదైతే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అప్పం తిన్నాం. అప్పం అండ్ సింధు దోశ తినింది, గీ రోజ్ దోశ. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ ఉంది. అంటే అప్పం ఎక్కడ తిన్నా ఒకటే గైస్. సో అది ఫేమస్ కాబట్టి కేరళలో మ్యాక్స్ మేము అప్పమే ప్రిఫర్ చేస్తాం. అప్పం చాలా బాగుంటుంది కేరళలో. దెన్ ఇంకా ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి దుబాయ్ రెస్టారెంట్ అని. మా రెసార్ట్కి జస్ట్ అరౌండ్ 10 minutes అలా ఉంది. సో ఇక్కడనే వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేసినాం. ఇంక ఇప్పుడైతే మేము షికారా రైడ్ పోతున్నాం. ఈడే జెట్టి అనేదో ఉంటుందంట గవర్నమెంట్ది. సో అక్కడ వెళ్తే షికారా రైడ్ పోవచ్చు. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఐ షో ఇట్. మేమైతే ఇప్పుడు బోటింగ్ పాయింట్కి వచ్చేసినాం షికారా ఎక్కడానికి. సింధు అయితే ఆల్రెడీ ఫొటోస్ తీస్తాను. షీ బ్రాట్ అ కెమెరా చిన్నది, అందుకే అది సైడ్ రావాలి. ఇప్పుడు ఇక్కడంతా టోటల్ నార్మల్ ఉంది గాయస్. చాలా పెద్ద ఊరు కొమరకం. నేను అలపిలాగా ఉంటుందేమో అనుకున్నా. అలపుజా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కొచ్చి. కొమరకం. అలపుజా ఇంత పెద్దగా ఉండదు నాకు తెలిసి, నేను చూశాను ఆల్రెడీ. ఇంకా ఇక్కడైతే నిన్న ఫుల్ వర్షం పడింది గాయస్. ఈరోజు అప్పుడే ఎండగా వస్తుంది. సో లెట్స్
ఆడ పోదాం షికారా రైడ్కి. ఇది అయితే ఒక గవర్నమెంట్ జెట్టి పాయింట్ అని చెప్పారు, సో అక్కడ వెళ్ళాం గైస్ మేము. సో పీపుల్ మేమైతే ఇప్పుడు ఈ షికారాలో పోతున్నాం టూర్కి, లైక్ ఒక 3 hour రైడ్. ఏమేమిందంటే అక్కడంతా సైట్ సీయింగ్ చూపిస్తారంట. సైట్ సీయింగ్ అండ్ ఒక ఐలాండ్, ఐలాండ్ అని ఏదో సంథింగ్ లైక్ ఐలాండ్ పోతున్నాం. సో ఎట్లుంటుందో విల్ గో అండ్ వాచ్. లెట్స్ గో. సో వీఆర్ గోయింగ్ ఇన్ అ షికారా. సింధు ఈస్ టేకింగ్ పిక్చర్స్. సో ఇక్కడైతే చాలా బోర్డ్స్ ఉన్నాయి గైస్, మీరైతే మంచిగా మాట్లాడుకోవాలి డబ్బులు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ చెప్తారు కాబట్టి మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలా. వీళ్ళు ఓన్లీ 1 option చూపిస్తారు అట్లా. సో హలో, మేము ఇప్పుడు షికారాలో ఉన్నాం. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సీనరీ మొత్తం సూపర్. మేము బోట్లో ఎడ్జ్లో ఉన్నాం గైస్. సో ఇప్పుడైతే మేము షికారా రైడ్ పోతున్నాం. టీ ఐలాండ్ దేనికో పోతున్నాం. వెదర్ అయితే సూపర్ 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 ఉంది గైస్. వర్త్. సో మేమైతే ఇలా షికారాలో మాకు ఇంకా 1:15 వరకు టైం ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలాగా, ఇంకా 1 hour అలా ఉంది. దాని తర్వాత మళ్ళీ మేము వెళ్ళేసి లంచ్ తినేసి మళ్ళీ మా రిసార్ట్కి వెళ్ళిపోయేసి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి తర్వాత స్విమ్మింగ్కి వెళ్తాం. స్విమ్మింగ్కి వెళ్ళేసి స్విమ్మింగ్ నేర్చుకుంటాం గైస్. నేను ఈరోజు నాకు స్విమ్మింగ్ రాదు గైస్. నాకు ఇక్కడైతే ఫుల్ ఆన్ రెయిన్ పడుతుంది గైస్. ఏడ చూసినా రెయిన్. బట్ ద వెదర్ ఇస్ సో ఎందుకంటే ఇక్కడ మొత్తం సౌండ్, ఇంకా వర్షం సౌండ్ వస్తుంది, థండర్స్ వస్తున్నాయి, వర్షం పడుతుంది, సీనరీకి సూపర్ సూపర్ ఉంది. అక్కడైతే చిన్న చిన్న బోట్లో అంతా ఫిషింగ్ కదా చూడాలి. మా షికారా రైడ్ అయితే అయిపోయింది ఇప్పటికి. బ్లాక్. ఇంకా నెక్స్ట్ మన డెస్టినేషన్ కాదు. సింధు ఫుడ్కి వెళ్ళేసి కాదు, సారీ లంచ్కి వెళ్ళేసి. మా షికారా రైడ్ అయితే ఎప్పుడు అయిపోయింది గైస్. సో ఇది మేము వెళ్ళొచ్చిన షికారా. సో సింధు ఫ్లవర్ తీసుకొని ఇంక ఇప్పుడైతే మనం రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసేద్దాం గైస్. బాయ్. ఇంక ఇప్పుడైతే మనకు లంచ్ టైం అయిపోయింది గైస్. సో మేము మలబార్ విలేజ్ రెస్టారెంట్కి వెళ్ళినాం కొట్టాయంలో. ఇదైతే టాప్ రేటెడ్ రెస్టారెంట్ ఇన్ ద గూగుల్ అంటే మేము సెర్చ్ చేసినప్పుడు. అలాగనే కొట్టాయంలో ఇట్ ఈస్ మోస్ట్ ట్రెండింగ్ అండ్ హ్యాపెనింగ్ రెస్టారెంట్ అంట. గూగుల్లో చెక్ చేసి వెళ్ళాం గైస్ రివ్యూస్ అయితే. ఇంకా అక్కడికి వెళ్తూనే ద వైబ్, ద అంబియన్స్, ద ఫుడ్ దేర్ వాజ్ రియలీ గుడ్. ఇంకా అక్కడ మీరు కేరళ క్విజినే కాదు వేరేవి కూడా ట్రై చేయొచ్చు, అరేబియన్ ఎనీథింగ్. ఫుడ్ అయితే మీరు ఏది తీసుకున్నా సూపర్ ఉండింది గైస్. ఇంకా అక్కడ లంచ్ చేసేసి ఇంకా మేము అప్పటికే చాలా లేట్ అయిపోయింది. వి వెంట్ బ్యాక్ టు అవర్ రెసార్ట్. హలో పీపుల్, మేమైతే ఇందాక స్విమ్మింగ్ అని చెప్పాం కదా, మళ్ళీ సెకండ్ టైము. అప్పుడు స్విమ్మింగ్కి వెళ్ళేసి ఒక 3 hours అలా 4 hours అలాగా స్విమ్మింగ్ పూల్లో ఫుల్ ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రిసార్ట్లోనే ఇక్కడ స్వింగ్ ఉంది, అక్కడ ఊగుతున్నాము. అలా ఊరికే మమ్మీ వాళ్ళు కూర్చోంటే మేము అలా ఊగుతున్నాము. ఇది అయిపోయిన తర్వాత కాసేపు ఒక 30 minutes అలా అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ స్నాక్స్ అన్న లేకుంటే రెస్టారెంట్ కన్నా వెళ్ళేసి ఫుడ్ దిద్దాం. ఓకేనా? సో లెట్స్ గో, బాయ్. మాకు హాయ్ చెప్తాంట వస్తున్నా నాకు. ఇలా స్వింగ్ దాని పక్కనే మనకు
సూపర్ ఉంది గాయస్, మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం మనము. మన అక్కని ఊపుదామా? సో మా అక్క అయితే ఇక్కడ భయపడుతుంది ఉయ్యాలు ఊపుతుంటే. మా అక్క ఇక్కడైతే ఫుల్ భయపడుతుంది గాయస్. ఏం భయపడట్లేదు కాదు, భయపడుతుంది. ఆ పక్కన ఒక హౌస్ బోట్ ఉంది, మొత్తం కాకులు అరుస్తున్నాయి ఇక్కడ. ఇట్స్ ఆల్రెడీ 7 ఐ థింక్ సో గైస్. ఇంకా ఈవినింగ్ ఇంకా మేము ఇంకా ఫుల్ అలసిపోయి స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇక్కడ వస్తే ఇక్కడ లైవ్ మ్యూజిక్ జరుగుతూ ఉన్నింది. వాళ్ళిద్దరు చాలా బాగా ప్లే చేశారు గైస్. ఎవ్రీ వన్ వర్ అప్రిషియేటింగ్ దెమ్. అంటే మంచిగా ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ వస్తారు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. సో వి సాట్ ఫర్ సమ్ టైమ్ అండ్ రెస్టారెంట్ చెప్పాము కదా, అక్కడ ఎక్కువ మస్కిటోస్ ఉండడం వల్ల ఇంకా ఇన్సెక్ట్స్ ఉండడం వల్ల త్వరగా రూమ్కి వెళ్ళిపోయాము. ఒక 10 minutes రూమ్లో ఉండేసి మళ్ళీ ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాము. మధ్యాహ్నం వెళ్ళిన రెస్టారెంట్కి వెళ్తున్నాం. సో ఫుడ్ అయితే బాగుందని కొట్టాయం పోతున్నాం. సో లెట్స్ గో. ఇప్పుడైతే మా డిన్నర్ అయిపోయి మళ్ళీ మా రిసార్ట్కి వచ్చేసాం. సో డిన్నర్ అయితే మళ్ళీ మనం ఆఫ్టర్నూన్ తిన్నాం కదా లంచ్, సో అదే రెస్టారెంట్కి వెళ్ళినాం. ఫుడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్ ఉంది. సో అక్కడ ఫుడ్ తినేసి ఇంకా రిసార్ట్కి వచ్చేసేసి ఇక్కడ కాసేపు అలా రిసార్ట్ మొత్తం తిరిగేసి మళ్ళీ వచ్చి ఇప్పుడు గోయింగ్ టు స్లీప్. సో ఇప్పుడైతే స్లీప్ ఇంకా. సో దట్స్ ఆల్ ఫర్ డే 2. స్టే ట్యూన్డ్ ఫర్ డే 3. Bye-bye. Hope you like this video. If you like this video, please like, share, subscribe and follow us on Instagram. Bye-bye. Bye-bye.